ఇటీవల గుంటూరు నుంచి చైనాకు ఎగుమతైన 60 కంటైనర్ల మించిని పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయంటూ వెనక్కి పంపడం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. భవిష్యత్తులో ఎక్కువ కంటైనర్లను తిప్పి పంపితే పరిస్థితి ఏంటనే ఆందోళన మొదలైంది. అదే జరిగితే ధరలు పతనమయ్యే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో మిర్చి సాగు విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యమైన పంట పండిస్తే చైనాపైనే ఆధారపడకుండా ఐరోపా దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు మిర్చి ఎగుమతవుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి దేశాలు ఎక్కువగా మన నుంచి మిర్చి కొనుగోలు చేస్తున్నా చైనా మనకు ప్రధాన మార్కెట్. గుంటూరులో పండే తేజ రకం మిర్చిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఈ రకాన్ని చైనాలో ఆహార ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఏటా చైనాకు 2 లక్షల టన్నుల మిర్చి ఏపీ నుంచి ఎగుమతవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 3 లక్షల టన్నులు పంపించారు. ధర అందుబాటులో ఉండటంతో చైనా వ్యాపారులు మన సరుకు ఎక్కువగా కొన్నారు. రసాయన అవశేషాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో 60 కంటైనర్లను చైనా అధికారులు తిరస్కరించారు. ఈ 900 టన్నుల సరుకును వెనక్కి తీసుకెళ్లారని లేదా కాల్చివేస్తామని సమాచారం ఇచ్చారు. గతంలో చైనాతో మిర్చి వ్యాపారులకు ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదురవలేదు. భవిష్యత్తులోనూ చైనా ఇలానే వ్యవహరిస్తే మిర్చి రైతులకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో మిరప సాగులో చీడపీడల నివారణ కోసం భిన్నమైన విధానాలు అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ సేంద్రియ వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గ్యాప్ విధానంలో పంటలు పండిస్తున్నారు. గ్యాప్ ధ్రువపత్రం పొందిన పంటల్ని నేరుగా ఐరోపా దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఐరోపా యూనియన్ కూడా ఈ గ్యాప్ ధ్రువపత్రం పొందిన పంటల్ని రైతుల్ని ప్రోత్సహిస్తోంది. చైనాపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం కూడా రైతులకు ఉండదని అధికారులు సూచిస్తున్నారు. చిల్లీ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం గనక కొంచెం ఆర్గానిక్ వ్యవసాయం మీద దృష్టి పెట్టి అట్లీస్ట్ మనం ఇండిగ్యాప్ పథకం ద్వారా కానీ ఎన్పిఓపి పథకం ద్వారా కానీ మనం సర్టిఫై చేయించుకున్నట్లయితే మన ప్రొడ్యూసు వాటిలో మనం రసాయన అవశేషాలు లేకుండా మంచి దిగుబడి మరియు మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చైనా దేశానికే కాకుండా మనం యూరోపు, తైవాను, జపాను వాటికి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మన ఎన్పిఓపి సర్టిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఎన్పిఓపి కానీ ఇండిగ్యాప్ కానీ మన ఏపీఎస్ఓపిసి రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా మనం అది గుంటూరులో ఉంది. దాని ద్వారా మనం పొందవచ్చు. ఈ ఇండిగ్యాప్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఈ సంవత్సరం చాలా పంటల అపరాలు 26 జిల్లాల్లో కూడా ఇండిగ్యాప్ పథకం ద్వారా దాదాపుగా 300 FPOs మనం చేయడం వల్ల చాలా లాభాలు పొందారు రైతులు. సో మన చిల్లీ రైతులు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఉన్న చిల్లీ రైతులు కూడా ఈ మన డిపార్ట్మెంట్ని సంప్రదించి మరియు మన ధృవీకరణ సంస్థను సంప్రదించినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ రసాయనాలతో, రసాయన అవశేషాలతో మన ప్రొడ్యూస్, మన పేరు కూడా నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఏపీ నుంచి ఎగుమతయ్యే మిర్చిలో ప్రధానంగా మరియా సల్ఫర్ పాస్ఫరస్, పైరిమిడిన్, బెంజోడ జపనెస్, థైమిన్ వంటి రసాయనాల అవశేషాలు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. సేంద్రియ విధానంలో సహజ సిద్ధమైన కీటక నివారణల వాడకం వల్ల సమస్యలను పరిష్కరించవచ్చు. ఈ ఖరీఫ్ లో విత్తన దశ నుంచే గ్యాప్ విధానాన్ని అనుసరించాలని అధికారులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు రైతులకు సూచిస్తున్నారు. సాయిల్ ఫెర్టిలిటీ మన వ్యవసాయ భూమిలో తగ్గిపోయింది. దానివల్ల ఏమైందంటే దానికి ఈల్డింగ్ పెంచడానికి మన సింథటిక్ ఫెర్టిలైజర్స్ కానీ సింథటిక్ ఫర్టిలైజర్స్ మీద కానీ దృష్టి పెట్టడం వల్ల అప్పటికి తాత్కాలికంగా లబ్ధి పొందుతున్నాం తప్పితే అది అందులో ఉన్న ఫుడ్ రెసిడ్యూ దాని మీద ఉంది. మీకు మన ఏ యొక్క చిల్లీ ఇండియాలో మనకు పండిన చిల్లీని మన గుండె మీద చేయబెట్టుకొని పలానా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసేయని ధైర్యం లేదు. పర్టికులర్గా కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇనిషియేట్ తీసుకొని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా పండించిన చిల్లీ మాత్రమే యూరప్కి, యూఎస్కి వెళ్ళేది. ఇప్పుడు మన చైనా మీద పూర్తిగా ఆధారపడితే చైనా నుంచి మనం ఎక్కువ రేట్ తేలాం. అదే మీరు పెస్టిసైడ్ కంటెస్ట్ తగ్గించుకొని మంచి చిల్లీ ఇస్తే మన యూరోప్, యూఎస్కి అమ్మితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇక్కడ పెస్టిసైడ్ ఉండటం వల్ల దీన్ని తీసుకొని మనం వాల్యూ యాడెడ్ అచీవ్ చేయలేకపోతున్నాం. భూసారాన్ని దెబ్బతీసే రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని రైతులు తగ్గించాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు ద్వారా నాణ్యమైన పంటలను ఎగుమతి చేసి మంచి లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నారు.